వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుతోటి పోలీసుల కుమ్మక్కు ఈరోజు మరి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగానే జాప్యం, సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ అందేలా సహకరించారు. డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం. ప్రభుత్వం మారగానే దర్యాప్తు వేగవంతం, లుద్రా. మరి ఈ జాప్యానికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలేవి? కనీసం షోకాజ్ నోటీసులైనా వారికి ఇచ్చారా? 2022 నుంచి బెయిల్ పైన నిందితుడు ఈ 4 ఏళ్లుగా దర్యాప్తు ముందుకు వెళ్ళలేదేం? ఎస్పీ స్థాయి అధికారులను డీజీపీ నియంత్రించలేరా? డీజీపీకి కొనసాగే అర్హత లేదా, ఉందా? బెంచ్ ఆగ్రహం. నవంబర్ 30 నాటికి విచారణ పూర్తిగా చేయాలని ఆదేశం. సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి మరి డైరెక్షన్ తోటి ఇక్కడ ప్రముఖ న్యాయవాది లోద్రా ఇక్కడ వాదించడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే 2022లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి మరి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరు అంటే మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి విషయంలో ఈ సంఘటన అంతా చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తు వేగవంతమైనటువంటి నేపథ్యంలో పూర్వపురాలు దగ్గరకు వస్తున్నటువంటి విధానంలో ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కూడా ఈ హత్యలో పాలుపంచుకొని ఉందని చెప్పి విచారణ వేగవంతంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. అంటే వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీలకు అతీతంగా మాట్లాడదాం మనం. పోలీసు అధికారుల మీద ఒక చిన్న మాట. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు కొంతమంది పోలీసులే, అందరు కాదు, కొంతమంది మీద మరి అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపటం, మరి కొంతమంది మీద మరి నిజమైనటువంటి కేసులను నీరుగార్చటం. మేము పోలీసులంలే, మాకేం కాదులే, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అనుకుంటున్నారు ఈ పోలీసు అధికారులు. అది తప్పు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క అధికార పార్టీ అధికారం కోల్పోయినాక ఇంకొక అధికార పార్టీ వచ్చింది, అప్పుడు కూడా మీరు తప్పించుకోలేరు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. నేను చెబుతున్నా ఎట్లంటే కోర్టులో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో ఆ రోజు ఎవరైతే మరి కాకినాడ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐలు ఉన్నారో మొత్తానికి చుట్టుకుంది, మొత్తం సస్పెండ్ అయిపోతారో మీరు కావాల్సింటే చూడండి.